కల్కితో బాక్స్ ఆఫీస్ కు బిగ్ బూస్ట్ ఇచ్చారు యంగ్ డైరెక్టర్ నాగశ్విన్. ఇప్పుడు ఈ జోరు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత సెకండ్ హాఫ్ లో రాబోయే దర్శకుల మీద పడింది. చరణ్, తారక్ లాంటి టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్న దర్శకులు కల్కి రేంజ్ సక్సెస్ ఇవ్వాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు. జులైలో భారతీయుడు 2తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు ద గ్రేట్ డైరెక్టర్ శంకర్. తొలి భాగం సంచలన విజయం సాధించడంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ రేంజ్ లో మెప్పించలేకపోయింది. దీంతో కల్కిని కొట్టే రేంజ్ లో భారతీయుడు 2 సౌండ్ చేసే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. భారతీయుడు 2తో మిస్ అయినా ఈ ఏడాది గేమ్ చేంజర్ తో ఆడియన్స్ ముందుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు శంకర్. ఇది కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ రికార్డులు టార్గెట్ చేస్తూ బరిలోకి దిగుతున్నారు. ఈ సినిమాతో అయినా కల్కి రేంజ్ బజ్ క్రియేట్ చేయాలని శంకర్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ను దేవరగా చూపిస్తున్న కొరటాల మీద కూడా కల్కి ప్రెషర్ పడే ఛాన్స్ ఉంది. నేషన్ వైడ్ మాస్ యాక్షన్ సినిమాలు రికార్డులు తిరగరాస్తున్న ఈ టైంలో అదే జాన్రాలో వస్తున్న దేవర గత రికార్డులు బ్రేక్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. దీంతో ఆ రేంజ్ కాంటెంట్ తో ఆడియన్స్ ని మెప్పించాల్సిన ప్రెషర్ లో ఉన్నారు కెప్టెన్ కొరటాల శివ. ఇక ద మోస్ట్ అవైటెడ్ పుష్ప 2 విషయంలో అయితే ఈ అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. ఆల్రెడీ పుష్ప ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి అలాంటి హిట్ ఇవ్వాల్సిందేనన్న ప్రెషర్ ఆబ్వియస్ గా సుకుమార్ మీద ఉంటుంది. మరి ఈ సినిమాల్లో కల్కి రేంజ్ ని టచ్ చేసే నెక్స్ట్ మూవీ ఏదవుతుందో చూడాలి.